రామ్టాక్కి తిరిగి స్వాగతం. అన్నామలై బీజేపీకి రాజీనామా, కొత్త రాజకీయ ఉద్యమానికి స్వీకారం. మరి ఈ వార్త అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు 3-4 రోజుల నుంచి ఏకధాటిగా నేషనల్ ఛానల్స్లో దీని మీదే విపరీతంగా చర్చ జరిగింది. విశేషం ఏంటంటే టీఎన్ ఎక్స్పర్ట్స్ అని చెప్పుకున్నటువంటి వాళ్ళు నేషనల్ ఛానల్స్లో కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళందరూ? అన్నామలై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్కి. సుమంత్ సి రామన్ బేసికల్లీ బీజేపీ హేటర్, అన్నామలై హేటర్. అదవరకు కూడా ఈయన ఎక్స్పర్ట్ కింద అక్కడ కూర్చొని అన్నామలైకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. శేఖర్ అయ్యర్, రాజగోపాలన్, వీళ్ళు బేసికల్లీ బీజేపీ సపోర్టర్సు, ప్రో బీజేపీ. అన్నామలై మీద ఒక్కసారి బీజేపీకి రాజీనామా అనేసరికి విపరీతమైన కోపం కట్టలు తెంచుకుంటుంది వీళ్ళకి. ఎస్ఎస్ అయ్యంగార్ కూడా, శ్రీరామ్ శేషాద్రి అయ్యంగార్, ఈయన కూడా అదే కోవకు చెందుతాడు. ఇంకొక ఆయన జేవిసి శ్రీరామ్, ఈయన సెఫాలజిస్టు. కాకపోతే నేను అభిమానించే వ్యక్తి కూడా, ఎందుకంటే ఉన్న వాళ్ళల్లో బెటర్గా ఆ ఎస్ఎస్ చేయగలిగినటువంటి వ్యక్తి. అన్నామలైకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, కానీ బీజేపీ ఈయనకేం అన్యాయం చేయలేదనేది ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఏమిటి అసలు ఇంతకీ వీళ్ళెవ్వరూ కూడా అన్నామలై నిర్ణయం పక్కాగా కరెక్ట్ అనేది ఒక్కరు కూడా చెప్పాల. నిజంగా చెప్పాలంటే వీళ్ళని ఇంటర్వ్యూ చేసిన యాంకర్స్ పాజిటివ్గా ఉన్నారు వీళ్ళకన్నా కూడా. ఎనలిస్టులో నేషనల్ లెవెల్లో ఆనంద్ రఘునాథన్ ఒక్కడే కరెక్ట్గా నాకు దగ్గరగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఏంటి అసలు వీళ్ళు చెప్పే పాయింట్స్ ఏంటి? బీజేపీ అన్నామలైకి ఎప్పుడు అసలు పూర్తి సహకారం ఇచ్చింది, పూర్తి ఊతం ఇచ్చింది, డౌట్ లేదు దాంట్లో. తర్వాత 24 లోక్సభ ఓటింగ్ పర్సంటేజ్ కొంతమంది ఈ సుమంత్ శ్రీరామన్ లాంటి వాళ్ళు అతి మేధావులు అనుకొని, అంటే ఎక్కువ సీట్లు పోటీ చేశారు కాబట్టి ఎక్కువ సీట్లు పర్సంటేజ్ వచ్చిందట. ఏమన్నా అర్థం ఉందా దీనికి? అదివరకు బీజేపీ మరి ఎప్పుడన్నా మరి ఒంటరిగా పోటీ చేసిన సంఘటనలు ఉన్నాయి. అప్పుడు ఎంత వచ్చింది బీజేపీకి? థర్డ్ ఫ్రంట్ కట్టింది అదివరకు కూడా. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే అర్థం లేని ఆర్గ్యుమెంట్. అన్నామలై ఫ్యూచర్ చెప్పలేం. అన్నామలైకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు, అయితే ఉండొచ్చు, కాదంటలేదు. కానీ విశేషం ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడినా ఎక్స్పర్ట్లు, సోకాల్డ్ ఎక్స్పర్ట్స్, సోషల్ మీడియా అద్భుతంగా స్పందించింది. 24 గంటల్లో 15 లక్షల మంది వీ ది లీడర్ క్యాంపెయిన్కి మద్దతు తెలిపారు. 15 లక్షల మంది. ఇదేం చిన్న విషయం కాదు. ఈ మీ కాక్రోచ్ జనతా పార్టీకి కూడా 24 గంటల్లో అంత రాలేదు. సరే, దాని గురించి ఇంకోసారి చర్చించుకుందాం. అన్నామలైకి తమిళనాడులో స్పందన ఎలా ఉందనే దానికి అది నిదర్శనం. 15 లక్షలు 24 గంటల్లో రావటం అనేది. ఇప్పుడు ఆలోచిద్దామండి, వీళ్ళు చెప్పే పాయింట్స్ ఏమిటి? అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు? పూర్తి సహకారం ఇచ్చింది బీజేపీ అని. ఏంటి వీళ్ళు చెప్పేది? 2020 ఆగస్టు 5వ తేదీ అన్నామలై బీజేపీలో చేరాడు. చేరిన వారంలోనే వైస్ ప్రెసిడెంట్గా చేశారు. తర్వాత 2021 జూలై 11 నెలల్లోనే రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఓకే, ఇవన్నీ కూడా గణాంకాలు కదా, దీని తప్పు చెప్పలేం. 2023 సెప్టెంబరు ఎన్మక్కల్ పాదయాత్రకి పూర్తి మద్దతు ఇచ్చారు. ఓకే. 2024 ఏప్రిల్ 11.24% ఓట్లు వచ్చినాయి లోక్సభ ఎలక్షన్లో అన్నామలై బీజేపీకి. 2025 ఏప్రిల్లో అధ్యక్షుడిగా తొలగించారు లోక్సభ తర్వాత. ఇక్కడ దీన్ని మర్చిపోతున్నారు 1 ఇయర్లో. దీని గురించి, ఈ తర్వాత జరిగిన పరిణామాల గురించి వీళ్ళు ఎవరు మాట్లాడరు. బీజేపీ సపోర్ట్ చేయలేదని ఎవరంటారు? ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కాకపోతే ఆయన లైన్ ఆఫ్ అప్రోచ్ లోక్సభలో ఏంటి? ఒంటరిగా వెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయినటువంటి సీట్లు గెలవకపోవచ్చు, సక్సెస్ అయ్యాడు.
అది కాకపోతే ఏంది, ఏప్రిల్లో ఇతను తీసేయటానికి పబ్లిక్ పర్సెప్షన్ ఏంటంటే ఈయన తీసేయటానికి కారణం ఈపీఎస్ని సాటిస్ఫై చేయడం కోసం తీసేశారనేది. దాంట్లో నిజమెంతో వాస్తవం కాదనేది పక్కన పెట్టేద్దాం ఒక్క నిమిషం. ఎందుకు నేను సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ పబ్లిక్ పర్సెప్షన్కి దగ్గరగా ఉంది, జనాలను తక్కువగా అంచనా వేయద్దు, స్మార్ట్ పీపుల్, ఎందుకనే దానికి నేను ఉదాహరణ చెప్తా. ఆ తర్వాత ఆయన్ని సైడ్ లైన్ చేశారు. మీరు అధ్యక్షుడుగా నార్మల్ సర్కంస్టెన్సెస్లో తీసేశారు అనుకునేటట్టయితే ఆయన సైడ్ లైన్ చేయాల్సిన పని లేదు. కేంద్రంలో ఏదో ఒక పదవి ఇచ్చో ఏదో ఒక దీంట్లో ఆయన్ని లైమ్ లైట్లో ఉంచాల్సింది. లైమ్ లైట్లో ఉంచలేదు. ఇది యాంకర్స్ మర్చిపోతున్నారు, ఇంక్లూడింగ్ జేబీసీ శ్రీరామ్. మరి ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది ఏంటంటే, మరి 2025 ఏప్రిల్ తర్వాత ఎందుకు సైడ్ లైన్ చేశారు అన్నామలైని? ఈపీఎస్ కోసం కాకపోతే ఎందుకు సైడ్ లైన్ చేశారో చెప్పాలి ఎవరైనా సరే. నలుగురు లీడర్స్, నయనార్ నాగేంద్రన్, తమిళసై సౌందరరాజన్, వనితా శ్రీనివాసన్, ఆర్ముగన్, వీళ్ళ కోసం వీళ్ళు నలుగురు వాళ్ళకి సేఫ్ సీట్స్ తీసుకొని మిగతా సీట్స్ అన్నీ పనికిరాని సీట్స్, బలహీనంగా ఉన్న సీట్స్ అన్నీ కూడా బీజేపీకి కేటాయించారు. దీన్ని ఏమంటారు? కుమ్మక్కు రాజకీయం. కాకపోతే ఈపీఎస్ ఏం చెప్తే అది నాలుగు నాయకులు తల ఊపి వాళ్ళ సీట్ల కోసం బీజేపీ నాశనం చేసిందా కాదా? మరి ఇందుట్లో అరా వీళ్ళందరూ ఆ ఈపీఎస్కి సరెండర్ అయిపోయారు ఒక విధంగా. మరి ఎలక్షన్ క్యాంపెయిన్ తప్పితే అన్నామలైన దేంట్లోనూ ఏ నిర్ణయాల్లోనూ ఇన్వాల్వ్ చేయాల. కేవలం ఎలక్షన్ ప్రచారానికి మాత్రం అన్నామలయ్య వాలంటీర్ చేశాడు. ఆయన ఎటు అప్పటికే ఫిట్ చేయాలని నిర్ణయం తీసుకున్నా కూడా ఎక్కడా బయటపడకుండా అద్భుతంగా ప్రచారం చేశాడు. నాకు ఇప్పుడు చెప్పండి, మరి ఆయన ఏం చేయాలి? ఇంతగా ఆయన సైడ్ లైన్ చేసిన తర్వాత విలువలు లేని చోట ఎవరు కొనసాగకూడదండి. ఎవరికైనా ఇది వర్తిస్తుంది. విలువ ఉన్నంత వరకే మనం కొనసాగాలి. మరి అటువంటిప్పుడు ఆయన నిర్ణయం, ఇవాళ తీసుకున్న నిర్ణయం తప్పెట్లవుతుంది? ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే, 11.5% తీసుకొచ్చిన బీజేపీ ఈ ఎన్నికల్లో 2.5% పడిపోయింది. తిరిగి మళ్ళా దాన్ని పునరుద్ధరించడం, రివైవ్ చేయటం అనేది ఇంపాసిబుల్ టాస్క్. అది జరగటం 10 సంవత్సరాలు అన్నామలై కష్టపడినా కూడా జరగదు. అందుకనే అతని నిర్ణయం కరెక్ట్. అతని నిర్ణయం కరెక్ట్ కావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఇంకొక కారణం ఏంటంటే, మొట్టమొదటిసారి తమిళనాడు రాజకీయాల్లో డిస్రప్షన్ జరిగింది. ఏదైతే డియోపోలీలో ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే కలిపి నువ్వు ఉంటే నువ్వుండు, లేకపోతే నేనుంటా అనేటువంటి థీరీని బద్దల కొట్టి టీవీకే విజయ్ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కావటం అనేది ద్రవిడ రాజకీయాలకి బ్రేక్ పడింది. ఇది కరెక్ట్ అయిన సమయం. బీజేపీనేమో రివైవ్ చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఆ పర్సెప్షన్ 2.5% పడిపోయింది, తిరిగి తీసుకురావడం కష్టం. ఆ 11.5% నుంచి అన్నామలై లైన్లో వెళ్ళుంటే కనీసం 25% ఎంతో 20% పైన పెరుగుండేది. అప్పుడు అదే దాని మీద పట్టుకొనే పెరుగుండేది బీజేపీ. కానీ ఇవాళ 2.5% నుంచి తీసుకురావటం కష్టం. రెండోది, విజయ్ తీసుకొచ్చిన డిస్రప్షన్ తోటి స్పేస్ అక్కడ దొరికింది. ఇప్పుడు ఎలా దొరికిందో కూడా చెప్తాను. ఇప్పుడు విజయ్ వచ్చాడు అధికారంలోకి వచ్చి, కానీ ఇట్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్ కాపీ ఆఫ్ డిఎంకే. అస్సలు దేంట్లోనూ తేడా లేదు. డిఎంకేకి టీవీకేకి ఆయనకు మక్కి కాపీ చేస్తున్నాడు. డిఎంకే సిద్ధాంత పరంగా డిఎంకే అంశాలు అన్నిటినీ, నీట్ తీసుకోండి, లేకపోతే 2 లాంగ్వేజ్ ఫార్ములా తీసుకోండి, లేకపోతే ఒకటి కాదండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాళ్ళు ఏమైతే చేస్తున్నారు, ఇవాళ అదిగో మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టకూడదని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ డిఎంకే లైన్స్లో వెళ్తా ఉంది టీవీకి. సో ఈ కొత్తగా వచ్చింది ఏముంది? ఇప్పుడు వీళ్ళిద్దరికే స్పేస్ కాదు, ఆల్టర్నేటివ్ టు డిఎం ద్రవిడ రాజకీయాలకి సిద్ధాంతపరంగా ఒక స్పేస్ వచ్చింది ఇక్కడ. అన్నాడీఎంకే లేదు అక్కడ. అన్నాడీఎంకే విచ్ఛిన్నం అయిపోయింది. ఇంకా కోలుకోవటం కష్టం. అన్నాడీఎంకే, బీజేపీ కోలుకోవటం కష్టం. ఈ టైంలో ఆ స్పేస్ని అన్నామలై ఆక్యుపై చేస్తున్నాడు. ఇది ఒకటైతే,
ఈవెన్ తమిళనాడు పర్సనాలిటీ డ్రివెన్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా. ఎవరు ఇప్పుడు మిగిలారు? మిగిలింది ఎవరు? జోసెఫ్ విజయ్ 52 సంవత్సరాలు, ఉదయనిధి స్టాలిన్ 48 సంవత్సరాలు, అన్నామలై 42 సంవత్సరాలు. విజయ్కి అన్నామలైకి 10 సంవత్సరాల తేడా ఉంది. సో పర్సనాలిటీ డ్రివెన్ దీంట్లో చూసుకున్న వయస్సులో కూడా అడ్వాంటేజ్ టు అన్నామలై. తర్వాత హైలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే అకంప్లిష్డ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, మంచి పేరున్నటువంటి వ్యక్తి, మోటివేట్ చేయగలిగిన వ్యక్తి, సిద్ధాంతపరమైన ఏ సబ్జెక్ట్ అయినా తీసుకున్నా అనర్గళంగా అక్కడికక్కడ ఎనలైజ్ చేయగలిగినటువంటి, విత్ స్టాటిస్టిక్స్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ అన్నామలైకి ఉంది. మిగతా ఇద్దరిలో ఎవరికి లేదు. విజయ్కి లేదు, ఉదయనిధి స్టాలిన్కి లేదు. ఏ విధంగా చూసినా జంజీని అట్రాక్ట్ చేయాలన్నా, ఓవరాల్ యూత్ని అట్రాక్ట్ చేయాలన్నా, లాంగ్ టర్మ్లో అన్నామలైకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ మిగతా ఇద్దరికి లేదు. సో అటు ఐడియాలజికల్ స్పేస్ ఉంది, ఇటు ముగ్గురులో కూడా అడ్వాంటేజ్ ఉంది. సో అన్ని విధాలుగా కూడా ఇవాళ అన్నామలై తమిళనాడు రాజకీయ భవిష్యత్తుని శాసించబోతున్నాడు. కాకపోతే ఏంటంటే వచ్చే 3 నెలలు 4 నెలలు చాలా క్రుషియల్ ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు నిన్నటి దాకా బీజేపీ థీరీని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి కొత్తగా ఏం నేరేటివ్ని తీసుకురాబోతున్నాడు, క్రెడిబిలిటీ దెబ్బతినకుండా ఆ నేరేటివ్ని తీసుకొస్తాడా లేదా, ఈ 3 monthsలో ఆయన ఫ్రేమ్ చేసుకోబోతున్నాడు. అందుకనే మూమెంట్. ఆ తర్వాత రాజకీయ పార్టీకి వస్తుంది. అది ఫ్రేమ్ చేసుకుని రాజకీయ పార్టీకి వచ్చేటప్పటికి అందరికీ ఆమోదయోగ్యమైన పాలసీ, ఇన్స్పిరేషనల్ పాలసీని తీసుకొస్తాడని ఆశిద్దాం. చివరగా ఒక్క మాట అండి, అన్నీ బాగున్నాయి కానీ సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిపోయినా, ఎందుకంటే బీజేపీ తోటి కార్డియల్గా బయటకు వచ్చాడు. వాళ్ళేమీ ఎక్స్పెల్ చేయలేదు, వాళ్ళు సస్పెండ్ చేయలేదు. వాళ్ళు చెప్పిన టైము ఆయన డిసెంబర్లో బయటకు వస్తామంటే కాదు, వెయిట్ చేయమంటే వెయిట్ చేసి ఎన్నికలు అయిన తర్వాత బయటకు వచ్చాడు. అందుకనే వాళ్ళు రాజీనామాని ఆమోదించారు. అంత బాగున్న సోషల్ మీడియాలో మోడీకి, అమిత్ షాకు వ్యతిరేకంగా కొంతమంది వ్యాఖ్యలు పెడుతున్నారు ఆయన ఫాలోవర్స్లో. దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అఫ్కోర్స్ నేను అన్నామలైని బ్లేమ్ చేయను, కింద సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తుంటాయి. కానీ సాధ్యమైనంత వరకు ఆ యాంగిల్లోకి, ఆ వివాదంలోకి అన్నామలై వెళ్ళకుండా ఉంటే మంచిది. బట్ ఏది ఏమైనా ఫ్యూచర్ లైస్ విత్ అన్నామలై, తమిళనాడు పాలిటిక్స్ లైస్ విత్ అన్నామలై. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.